So good evening dear students of grade 10. Right now today in this session we are going to discuss about the continuation problem of the previous video class session. So previous video class session లో exercise 2.2లో ఫస్ట్ ప్రాబ్లంలో ఒక 2 బిట్స్ చేసాం. సో అదే మోడల్ ఇంకొక బిట్ చేయబోతున్నాం అనమాట. ఆ 2.2లో ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ ఏంటి, వాడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఆ జీరోస్కి కోఎఫిషియన్స్కి మధ్య రిలేషన్ అనమాట. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం. సో అది ఈ మోడల్ అనమాట. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, అందుకే దీన్ని స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉందండి. ఎన్ని మార్క్స్? 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి, సేమ్ మోడల్, అసలు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో క్వశ్చన్ చూడండి, సేమ్ ఫైండ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. వాడు ఏదో ఒక పాలినామియల్ ఇచ్చాడు, దానికి ఫస్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 జీరోస్ వస్తాయి. ఎందుకు? క్వాడ్రాటిక్ కాబట్టి. క్వాడ్రాటిక్ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ 2, డిగ్రీ 2 కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఆ 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా ఒకటి బీటా ఒకటి. ఓకే, అండ్ ఆల్సో ఫైండ్ ద జీరోస్తో పాటు ఇంకేంటి, రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్కి కోఎఫిషియన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రిలేషన్ అంటే ఏంటి? ఒకటి సమ్ ఆఫ్ జీరోస్, ఇంకోటి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అండ్ ఇంకోటి ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, అయితే ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్ చూడండి, x² మైనస్ 2x మైనస్ 8 ఇచ్చింది లేదా? x² మైనస్ 2x మైనస్ 8 అనేది వాడు ఇచ్చాడు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎప్పుడు కూడా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాలినామిల్ p ఆఫ్ x అనుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎక్స్లో ఉంది కాబట్టి ఇగో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన దాన్ని నేను p ఆఫ్ x అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆ p ఆఫ్ xని ఈక్వల్ టు 0 చేయాలి. ఇదిగో p ఆఫ్ x షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే p ఆఫ్ x అంటే ఏంటి? ఇప్పుడు x² మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. తర్వాత ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ద్వారా కానీ లేదా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² మైనస్ 4ac/2 ఉపయోగించుకుని ఆ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది సింపుల్ మెథడే కాబట్టి డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ ద్వారా వెళ్ళిపోతున్నాను. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? x² ముందు ఏ వాల్యూ, ఏది లేకపోతే 1 ఉన్నట్టే కదా. అంటే 1 ఇంటూ మైనస్ 8 ఏమవుతుంది? మైనస్ 8x². ఈ మైనస్ 8x²కి ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. అంటే మైనస్ ఇక్కడ సి వాల్యూ ఏది ఉందో చూడండి, మైనస్ 8 ఇంటూ 1x² మైనస్ 8x². అర్థమైందా లేదా? ఇప్పుడు మైనస్ 8x²కి అసలు 8 ఏ టేబుల్లో పోతుందో చూసుకోండి. 4 and 2 లేదా 2 and 4లో పోతుంది. అంటే అదొకటి. నెక్స్ట్ మిడిల్లో మనకి ఏముంది? మైనస్ 2x ఉంది, ప్లస్ 2x కాదు, మైనస్ 2x ఉంది. అంటే మైనస్ 2xని ఎలా రాసుకోవచ్చు? మైనస్ 4xలోంచి ప్లస్ 2x తీసేస్తే మైనస్ 2xే కదా, అవునా కదా? అంటే మైనస్ 4x అంటే పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది. అంటే మైనస్ 4xలోంచి ఒక 2x తీసేస్తే మనకి మైనస్ 2xే కదా మిగిలేది, అవునా కదా? అంటే మైనస్ 2xని రాసుకోవచ్చు కదా. మైనస్ 4x ప్లస్ 2x కింద రాసుకుని మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 2 8 x ఇంటూ x² వచ్చిందా లేదా? అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 2 8 x ఇంటూ x² అంటే ఆ రెండు మల్టిప్లై చేస్తే మెయిన్ టర్మ్ వచ్చేయాలి, c ఇంటూ ax² టర్మ్ రావాలన్నమాట. అది పక్కన పెడితే ఇప్పుడు చూడండి, x² మైనస్ 2x ఎలా రాసుకోవచ్చు? మైనస్ 4x ప్లస్ 2x రాసుకున్నాం లేదా? అండ్ మైనస్ 8 ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అంటే ఏంటి? x² మైనస్ 4xలోంచి ఒక x కామన్ తీసేస్తున్నాను. x² మైనస్ 4xలోంచి x కామన్ తీస్తే లోపల ఇంకా ఏం మిగిలింది? ఇక్కడ ఒక x ఉంటుంది కాబట్టి x, ఈ x ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి x మైనస్ 4 ఉంటుంది అనమాట. లోపల x మైనస్ 4 మిగిలింది, బయట x కామన్ తీస్తే. అలాగే సెకండ్ బ్యాచ్ 2x మైనస్ 8లోంచి 2 కామన్ తీసేసి ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వేసామో అది ఇక్కడ కూడా వేసేస్తాం. సెకండ్ బ్రాకెట్లో వేస్తే ఏమవుతుంది? 2 ఇంటూ x 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 4 8 వచ్చిందా లేదా? అంటే సెకండ్ బ్రాకెట్ నుంచి 2x మైనస్ 8 నుంచి 2 కామన్ తీసి ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వేసామో అదే వేసేస్తాం. ఇప్పుడు x మైనస్ 4 అంటే x మైనస్ 4 కామన్ తీస్తే ఇంకా x ప్లస్ 2 మిగిలిందా లేదా? x ప్లస్ 2 అంటే ఒకటేమో x మైనస్ 4 ఇంకోటి x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది? x మైనస్ 4 ఈక్వల్ టు 0, x ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 4 అటువైపు వెళ్తే ఏమైంది? ప్లస్ 4. అలాగే ప్లస్ 2 అటువైపు వెళ్తే ఏమైంది? మైనస్ 2 అయింది. అంటే ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. ఇదిగో ఆల్ఫా ఏమో ప్లస్ 4, బీటా ఏమో మైనస్ 2. ఇప్పుడు రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 ప్లస్ బీటా మైనస్ 2 అంటే 4 మైనస్ 2 ఎంత? 2 అనమాట. అలాగే సెకండ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8 అనమాట. ఇది మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా.
సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 2.1లో కలుసుకుందాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.